పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధ పడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య, అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నువ్వు 10 ఏళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో. ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టలేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట, ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్టాక్లో. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్కు కూడా టిక్టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి, ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు. నువ్వు రా సభకు. 5 తారీఖు నాడో 6 తారీఖు నాడో స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏబిసిడి వర్గీకరణ మీద మా మాదిగ సోదరుల 35 ఏళ్ల పోరాటం, అదేవిధంగా 100 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసిరు. 100 ఏళ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు. ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు. కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది, ఇంటింటికి పోయింది, లెక్క కట్టింది. రాబోయే 2 తారీఖు నాడు బీసీ కులగణన నివేదిక రాబోతుంది. అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద, అదేవిధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం. నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకు రా, చర్చ చేద్దాం. నువ్వా మేమా తేల్చుకుందాం. నీ ఫామ్ హౌస్లో నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు చంద్రశేఖరరావు. నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి. అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే ఆయన మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 నోట్ల రూపాయలు ఉన్నాయంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు.
చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు. ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు. చంద్రశేఖరరావు, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది. ప్రజలు ఏం ఆలోచన చేస్తురో చూడు. రైతులకు రైతు భరోసా అందింది. ఇది నా జవాబు, లెక్కల అసెంబ్లీలో చెప్తా. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రైతులకు వడ్ల కోసం 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం మొదటి సంవత్సరంలో. ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే